నీ లక్ష్యం స్థిరమైనదైతే, నీ సాధన దృఢమైనది అయితే ఖచ్చితంగా నువ్వు లక్ష్యాన్ని ఛేదిస్తావు. జీవితంలో ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. అదే లేకపోతే మన ప్రస్థానం దిక్కు తెలియని పడవల అయిపోతుంది. లక్ష్య సాధన అంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి మనం చేసే ప్రయాణం, పడే శ్రమ. లక్ష్యం స్థిరంగా ఉండాలి, సాధన దృఢంగా ఉండాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలం. ద్రోణాచార్యుడు తన శిష్యులకు ఒక పరీక్ష పెడతాడు. ఒక పెద్ద చెట్టు పైన చిట్ట చివరి కొమ్మల్లో ఒక పక్షి కూర్చొని ఉంది. దాని కంటిని బాణంతో కొట్టాలన్నది పరీక్ష. ముందుగా ధర్మరాజు వచ్చాడు. చెట్టు మీద ఏం కనిపిస్తోందని అడిగాడు ద్రోణుడు. చెట్టు మీద పక్షి, ఆకాశం, పక్షికి చుట్టూ ఆకులు ఉన్నాయి అన్నాడు యుధిష్ఠిరుడు. సరే, నువ్వు వెనక్కి వెళ్ళు అని చెప్పి భీముణ్ణి పిలిచి అదే ప్రశ్న అడిగాడు. చెట్టు, కొమ్మలు, పక్షి, ఆకాశం చెప్పాడు భీముడు. ఇలా అందరూ అదే సమాధానం చెప్పడం, గురువు వాళ్ళను తిప్పి పంపడం జరిగింది. చివరికి అర్జునుణ్ణి పిలిచి అందరినీ అడిగిన ప్రశ్నే అతన్ని అడిగాడు. అర్జునుడు నిశ్చలంగా, నాకు కేవలం పక్షి కన్నే కనబడుతోంది, ఇంకేం కనబడటం లేదు అని చెప్పాడు. ద్రోణాచార్యుడు చిరునవ్వుతో, బాణం వెయ్యు అర్జున అన్నాడు. మరుక్షణం అర్జునుడి ధనుస్సులో నుంచి బాణం దూసుకుపోయింది. పక్షి నేల కూలింది. అక్కడ లక్ష్యం పక్షి కన్ను కొట్టడం. అంటే మనకు అదే కనబడాలి తప్ప ఇంకేవి కనిపించకూడదు. అంత స్థిరమైన దృష్టికోణం ఏర్పరచుకున్నప్పుడే ఎవరమైనా లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అర్జునుడి లక్ష్యం పక్షి కన్నులాగా మనకి మన లక్ష్యం ఏంటో ఖచ్చితంగా తెలియాలి. దానిపైనే దృష్టి నిలపాలి. లక్ష్య సాధనకు కావాల్సింది స్పష్టమైన దృష్టి, ఏకాగ్రత. లక్ష్యం చిన్నదైనా పెద్దదైనా దాన్ని చేరాలంటే మనసు, శక్తి, శ్రద్ధ అన్నీ ఒకే బిందువులో కలిసి ఉండాలి. అడ్డంకులను అధిగమించాలే కానీ లక్ష్యం నుంచి వెనక్కి మళ్ళకూడదు. అవసరమైతే పర్వతాన్నే మోయగల శక్తి మనలోని సంకల్పాలకి ఉంటుంది. ఆ సత్యం తెలుసుకుని లక్ష్యాన్ని నిర్దేశించుకుని దానివైపు బలంగా అడిగేసినప్పుడు మనం బలపడతాం. తద్వారా విజయానికి చేరువవుతాం. థ్యాంక్ యూ.